నిజామాబాద్ జిల్లాలో 26,000 రేషన్ కార్డులకు ప్రభుత్వం కోత విధించింది. ఆదాయ పరిమితి ఎక్కువగా ఉన్న కుటుంబాలకు అనర్హత విధించి ఈ కోత విధించినట్టు సమాచారం. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో గల వారాహి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. నిరసనలు చేసిన విద్యార్థులను మోదీ ప్రభుత్వం శత్రువులా చూస్తుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. విద్యార్థులు జవాబుదారీతనం సంస్కరణలను డిమాండ్ చేశారు. కానీ వారి ధైర్యానికి పిరికితనంతో క్రూరత్వంతో కేంద్రం సమాధానం ఇచ్చింది. అసమ్మతిని దేశద్రోహంగా ముద్ర వేసే పాత వ్యూహాన్ని అనుసరిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూపాయలు 1850 తగ్గి 1,44,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1700 పత్రమై 1,32,300 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 5,000 తగ్గి 2,40,000గా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 3.341 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. అయినప్పటికీ ప్రాజెక్టులో తాజాగా 80.5 టీఎంసీలకు గాను 15.776 టీఎంసీల నీటి మట్టం ఉంది. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్గా 1,389 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 751 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు చెప్పారు. సోషల్ యాక్టివిస్ట్ సోనాం వాంగ్చుక్ 26 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీరు త్వరగా మునుపటి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్న డాక్టర్ల సలహా మేరకు దినచర్యను పాటించండి. మీ పాత పరువును వీలైనంత త్వరగా తిరిగి పొందండి. మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని సోనాం ఆయన భార్య గీతాంజలిని ట్యాగ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.